తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్. ఈ మ్యాచ్ వచ్చేసి టై బ్రేకర్గా ముగిసింది. అలానే టై బ్రేకర్లు వచ్చేసి బెంగాల్ వారియర్స్ గెలిచారు. ఫస్ట్ మ్యాచ్ స్టార్టింగ్ అప్పుడు అందరూ ఊహించుకుంటారు తెలుగు టైటాన్స్ 5 మ్యాచెస్ గెలిచారు కదా, ఈ మ్యాచ్ కూడా సింపుల్గా గెలిచేద్ది, టేబుల్ బాటంలో ఉన్న బెంగాల్ని సింపుల్గా ఓడించేద్దని అనుకుంటారేమో. కానీ ఈ మ్యాచ్ వచ్చేసి సూపర్గా ఆడారు బెంగాల్ వారియర్స్ రైడింగ్లోని డిఫెన్స్లోని. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలా హైప్ చేయండి. యూట్యూబ్ వచ్చేసి మరి కొంతమందికి చూపిస్తుంది. మెయిన్గా ఈ ఫస్ట్ హాఫ్లో వచ్చేసి విజయ్ మాలిక్ అలానే భరత్ వచ్చేసి దారుణంగా విఫలమయ్యారు. రైడింగ్లో పాయింట్స్ తేలేకపోయారు. అలానే తెలుగు టైటాన్స్ ట్యాకిల్స్లో కూడా పాయింట్స్ తేలేకపోయారు. దేవాంగ్ దెబ్బకి దేవాంగ్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ మూసేసరికి సూపర్ 10 చేశాడు. తెలుగు టైటాన్స్ వచ్చేసి ఒక్క ట్యాకిల్ పాయింటే చేసింది ఫస్ట్ హాఫ్లోన. దీంతో అందరూ అనుకుంటారు ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు తెలుగు టైటాన్స్ ఓడిపోద్దేమో అనేసి. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి తెలుగు టైటాన్స్ బాగా ట్యాకిల్స్ చేశారు. దేవాంగ్ని 5 సార్లు ట్యాకిల్ చేశారు. దీంతో స్కోర్ అనేది 45-45 వచ్చి లాస్ట్ మినిట్కి ముగిసింది. లాస్ట్ మినిట్ లేట్ అంతే విజయ్ మాలిక్ బ్లాక్ లైన్ దాటేస్తారని అందరూ అనుకున్నారు, కానీ దాటలేకపోయాడు. దీంతో బెంగాల్ వారియర్స్ అతన్ని ట్యాకిల్ చేసి ఈ మ్యాచ్ని టై బ్రేకర్గా తీసుకుని వెళ్ళింది. సెకండ్ హాఫ్లో వచ్చేసి భరత్ బాగా పెర్ఫామ్ చేశాడు, 16 పాయింట్లు చేశాడు. ఈ టై బ్రేకర్లు ఏంటంటే ఫస్ట్ తెలుగు టైటాన్స్ రైడింగ్ వచ్చారు. రైడింగ్లోన ఫస్ట్ రైడ్లోనే బెంగాల్ వారియర్స్ ట్యాకిల్ చేశారు. దీంతో బెంగాల్కి విన్ అనేది ఈజీగా అనుకున్నారు, కానీ మధ్యలో ఒక రైడ్ చాలా తెలివిగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. భరత్ వచ్చినప్పుడు ఒక మనిషి నించొని భరత్ని బయటికి పంపించేస్తాం అనుకున్నారు, కానీ భరత్ వచ్చేసి బోనస్ చేసి అలానే ఒక టచ్ పాయింట్ తీసుకుని వెళ్ళి మరో 2 పాయింట్లు చేసి దీంతో మ్యాచ్ని ఇంకొద్దిగా ముందుకు సాగించాడు టై బ్రేకర్లో. కానీ టై బ్రేకర్లో మెయిన్ ఏంటంటే మ్యాచ్ చూస్తుంటే తెలిసి ఉంటుంది అందరికీ, మన భరత్ వచ్చేసి 4 సార్లు దొరికేశాడు. ఈ పక్క 2 సార్లు నించుని రైట్ కార్నర్లు 2 సార్లు నించున్నప్పుడు కూడా టచ్ చేశారు. అలానే లెఫ్ట్ కార్నర్ ఉన్నప్పుడు కూడా 2 సార్లు టచ్ చేశాడు. లాస్ట్కి దేవాంగ్ వచ్చి కూడా భరత్నే టచ్ చేసి ఈ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ గెలిచారు. తెలుగు టైటాన్స్ విన్నింగ్ని స్టాప్ చేశారు.